లోకల్ బిజినెస్ల కోసం గూగుల్ యాడ్స్ ఎలా సెటప్ చేయాలో ఇప్పుడు చూద్దాం. అనవసరమైన థియరీ అంతా పక్కన పెట్టి నిజంగా ప్రాక్టికల్గా ఏం వర్కౌట్ అవుతుందో దాని గురించే మనం మాట్లాడుకుందాం. ఒక మంచి బిజినెస్ ఉంది, మంచి ధరలకే సర్వీస్ ఇస్తున్నారు, చాలా కష్టపడి పనిచేస్తున్నారు, అయినా సరే కొత్త కస్టమర్లు రావట్లేదు. ఎందుకు? ఈ సమస్య చాలామంది చిన్న వ్యాపారస్తులు ఎదుర్కొంటున్నదే. ఇది మీ ఒక్కరి సమస్య కాదు. దీనికి కారణం చాలా సింపుల్. మీ బిజినెస్ కస్టమర్లకు కనిపించట్లేదు అంతే. మీ సర్వీస్ అవసరమైన వాళ్లకు మీరు ఉన్నారనే విషయమే తెలీదు. మరి ఈ ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేయాలి? సరే, ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. చాలా చిన్న బిజినెస్లను యాడ్స్ ఇవ్వకుండా ఆపే ఆ ఒక్క పెద్ద అడ్డంకేంటి? అదేనండి, డబ్బు. దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. చాలామంది ఏమనుకుంటారంటే, అబ్బో, యాడ్స్ అంటే లక్షలు కావాలేమో, అది పెద్ద పెద్ద కంపెనీలకే సాధ్యమని. కాని నిజం అస్సలది కాదు. యాడ్స్ ఖరీదైనవి కావు. తప్పుగా సరైన పద్ధతి లేకుండా చేసే యాడ్స్ మాత్రమే ఖరీదైనవే. సరిగ్గా చేస్తే యాడ్స్ అనేవి ఖర్చు కాదు, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్. అసలు గూగుల్ యాడ్స్లో ఉన్న మ్యాజిక్ ఏంటో తెలుసా? ఇక్కడ కస్టమర్కి అప్పటికే ఆ సర్వీస్ కావాలి, వాళ్లే వెతుక్కుంటూ వస్తున్నారు. అంటే కొనడానికి లేదా సర్వీస్ తీసుకోవడానికి వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఉన్నారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ప్లంబర్ నియర్ మీ అని గూగుల్లో సెర్చ్ చేశారంటే వాళ్లకు అర్జెంటుగా పని జరగాలి, వాళ్ల అవసరం అలాంటిది. మరి నిజంగా రిజల్ట్స్ ఇచ్చే ఒక గూగుల్ యాడ్స్ క్యాంపెయిన్ను ఎలా సెటప్ చేయాలి? ఓకే, పదండి ఆ 6 సింపుల్ స్టెప్స్ ఏంటో వివరంగా చూసేద్దాం. మొదటి 3 స్టెప్స్ అయితే చాలా ఈజీ. ఫస్ట్, గూగుల్ యాడ్స్లోకి మీ జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. తర్వాత ఒక కొత్త క్యాంపెయిన్ స్టార్ట్ చేసి మీ గోల్ అంటే లక్ష్యం, కాల్స్ అని కానీ లీడ్స్ అని కానీ సెలెక్ట్ చేసుకోండి. లీడ్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే మీ సర్వీస్ గురించి ఎంక్వైరీ చేసేవాళ్ల కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడు చెప్పబోయేది చాలా ముఖ్యం, జాగ్రత్తగా వినండి. మీ లొకేషన్ని టార్గెట్ చేసేటప్పుడు మొత్తం దేశాన్ని కానీ రాష్ట్రాన్ని గానీ సెలెక్ట్ చెయ్యొద్దు. కేవలం మీ సిటీ లేదా మీ షాప్ చుట్టూ ఒక 5 నుంచి 10 కిలోమీటర్ల రేడియస్ని మాత్రమే టార్గెట్ చేయండి. దాదాపు 80% మంది డబ్బులు ఇక్కడే వేస్ట్ చేసుకుంటారు. సో ఈ తప్పు అస్సలు చెయ్యొద్దు. ఓకే, నెక్స్ట్ స్టెప్, కీవర్డ్స్. కీవర్డ్స్ అంటే ఏమీ లేదు, కస్టమర్లు గూగుల్లో ఏమని టైప్ చేసి వెతుకుతారో ఆ పదాలన్నమాట. ఉదాహరణకు హైదరాబాద్లో బెస్ట్ బిర్యానీ లేదా అమీర్పేట్లో ల్యాప్టాప్ రిపేర్ లాంటివి. తర్వాత ఒక సింపుల్ యాడ్ రాయాలి. అందులో మీ సర్వీస్ ఏంటి, ఏ ఏరియాలో ఉన్నారు, ఇంకా ఇప్పుడే కాల్ చేయండి లాంటి ఒక క్లియర్ మెసేజ్ ఉండాలి, అంతే. మరి బడ్జెట్ ఎంత పెట్టాలి? స్టార్టింగ్లో రోజుకి ఒక 300 నుంచి 500 రూపాయలతో మొదలు పెట్టండి. ఇది జస్ట్ ఒక టెస్టింగ్ ఫేజ్ లాంటిది. ఎన్ని కాల్స్ వస్తున్నాయి, ఎంతమంది క్లిక్ చేస్తున్నారు, ఈ డేటాను బట్టి మనం తర్వాత బడ్జెట్ని పెంచడమా తగ్గించడమా అనేది డిసైడ్ అవ్వచ్చు. సరే, ఇదంతా థీరీ బాగానే ఉంది, కానీ ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా? అవుతుంది. దానికొక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. మనం ఒక లోకల్ కంప్యూటర్ సర్వీస్ బిజినెస్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. వాళ్ళు ఈ గూగుల్ యాడ్స్ పెట్టకముందు వాళ్ల పరిస్థితి ఎలా ఉండేదంటే, రోజుకి ఒక్క కాల్ కూడా వచ్చేది కాదు. వచ్చినా మహా అయితే ఒకటే. కొత్త కస్టమర్లనేవాళ్లే లేరు. బిజినెస్ అంతా కేవలం పాత రిపీట్ కస్టమర్లతోనే నడిచేది. అంటే బిజినెస్లో గ్రోత్ అనేది జీరో. మరి యాడ్స్ పెట్టిన తర్వాత ఏమైంది? మనం ఇందాక మాట్లాడుకున్న అవే 6 స్టెప్స్ అవే ఫాలో అయ్యారు. వాళ్ల షాప్ చుట్టూ కేవలం 5 కిలోమీటర్ల ఏరియాని మాత్రమే టార్గెట్ చేశారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, వాళ్ల బడ్జెట్ రోజుకి కేవలం 400 రూపాయలు మాత్రమే. ఈ చిన్న ఇన్వెస్ట్మెంట్తో ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయో చూడండి. కేవలం 4వ రోజు నుంచే కాల్స్ రావడం మొదలయ్యాయి. మొదటి వారం అయ్యేసరికి రోజుకు 2-3 కొత్త కాల్స్. ఇక 2వ వారం కల్లా రోజుకు 4 నుంచి 6 కొత్త కాల్స్ రావడం మొదలైంది. అయితే అందరికీ సేమ్ రిజల్ట్స్ వస్తాయని కాదు, కాని సరైన పద్ధతి ఫాలో అయితే ఏం సాధించవచ్చో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. అయితే గూగుల్ యాడ్స్ పెడితే చాలు బిజినెస్ మారిపోతుందా? అది ఏదైనా మ్యాజిక్ స్టిక్కా? అస్సలు కాదు. యాడ్స్ ఏం చేయగలవో ఏం చేయలేవో కూడా మనం తెలుసుకోవాలి. చూడండి, గూగుల్ యాడ్స్ అనేవి ఒక ఏటీఎం మెషిన్ కాదు. డబ్బులు పెడితే కస్టమర్లు వచ్చేస్తారని అనుకోవద్దు. అది కేవలం ఒక కస్టమర్ డిస్కవరీ సిస్టమ్. అంటే మీ సర్వీస్ ఎవరికైతే అవసరమో వాళ్లను వెతికి పట్టుకుని మీ బిజినెస్కి కనెక్ట్ చేస్తుంది, అంతే. అంతేకాని ఆల్రెడీ సరిగ్గా లేని ఒక బిజినెస్ని ఇది బాగు చేయలేదు. మీరు యాడ్స్పై ఎంత ఖర్చు పెట్టినా ఆ డబ్బు ఎప్పుడు వేస్ట్ అవుతుందంటే,
యాడ్స్ నుంచి కాల్ వచ్చినప్పుడు ఫోన్ ఎత్తకపోతే, మీ సర్వీస్ క్వాలిటీ అస్సలు బాగోకపోతే, లేదా వచ్చిన ఎంక్వైరీలకు సరిగ్గా ఫాలో అప్ చేయకపోతే, అప్పుడు పెట్టిన ప్రతి రూపాయి బూడిదలో పోసిన పన్నీరే. సో మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయమేంటంటే యాడ్స్ అనేవి మంచి బిజినెస్ని ఇంకా వేగంగా పెరిగేలా చేస్తాయి అంతే. మరి పెద్ద పెద్ద కంపెనీలున్నాయి కదా, వాళ్లతో మనం ఎలా పోటీ పడగలం అనే డౌట్ రావచ్చు. కానీ నమ్మండి, అనుకున్న దానికంటే ఇది చాలా చాలా సులభం. ఎందుకంటే మీ దగ్గర ఒక సూపర్ పవర్ ఉంది. ఎలాగంటే పెద్ద కంపెనీలు దేశం మొత్తం గురించి ఆలోచిస్తాయి, వాళ్ల టార్గెట్ చాలా పెద్దది. కాని చిన్న బిజినెస్లు తమ లోకల్ ఏరియాలో కింగ్ లాగా ఉండొచ్చు. వాళ్లు సముద్రంలో చేపలు పట్టాలని చూస్తే మీరు మీ చెరువులో రాజులా ఉండొచ్చు. మీ లోకల్ మార్కెట్పై పట్టు సాధించడమే మీ అతిపెద్ద బలం. ఒకసారి ఆలోచించండి, మీ ఏరియాలో ఎవరికైనా ఒక సర్వీస్ కావాలంటే వాళ్లకి ప్రతి చోట మీరే కనిపిస్తే ఏమవుతుంది? చివరికి వాళ్లకి వేరే ఆప్షన్ ఉండదు, మీరే వాళ్లకి డిఫాల్ట్ చాయిస్ అవుతారు. అది లోకల్ విజిబిలిటీ పవర్ అంటే. చివరగా ఒక్క ప్రశ్న. ఒకవేళ మీ సర్వీస్ కోసం వెతుకుతున్న పర్ఫెక్ట్ కస్టమర్లు రేపటి నుంచే మిమ్మల్ని చాలా ఈజీగా కనుక్కోగలిగితే అప్పుడు మీ బిజినెస్ ఎంతగా మారిపోతుందో ఒక్కసారి ఊహించుకోండి.